ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి అడుగుపెట్టిన దర్శకురాలు అనుపర్ణ రాయ్ తొలి ప్రయత్నంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. సాంగ్స్ ఆఫ్ ఫర్గటెన్ ట్రీస్ చిత్రంతో అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టింది. ప్రతిష్టాత్మక వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ఒరిజోంటి విభాగంలో బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు. ఒరిజోంటి విభాగంలో ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకురాలిగా అనుపర్ణ చరిత్ర సృష్టించారు. దీంతో ఈమె పేరు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈమె బ్యాక్గ్రౌండ్ సినిమాల గురించి గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. బెంగాల్లోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన అనుపర్ణ రాయ్ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. దీంతో ఆమె తల్లిదండ్రులకు సినిమాలంటే పెద్దగా అవగాహన, ఇంట్రెస్ట్ ఉండేది కాదట. కానీ అనుపర్ణకు మాత్రం సినిమాలంటే చాలా ఇష్టం ఉండేదట. ఆ తర్వాత ఐటీ జాబ్ చేస్తున్న సమయంలో తనకు సినిమాలపై మరింత ఆసక్తి పెరిగిందట. దీంతో 2020లో తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా సినిమా డైరెక్షన్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారట అనుపర్ణ. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే మొదట ఈమె తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదట. కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశపడేవారు. అయినప్పటికీ అనుపర్ణ తన పట్టుదల వదలకుండా తన నిబద్ధత, పట్టుదలతో సినిమా డైరెక్షన్పై సామర్థ్యం పెంచుకున్నారు. తాను అనుకున్నట్లుగానే తన తొలి చిత్రం సాంగ్స్ ఆఫ్ ఫర్గటెన్ ట్రీస్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 31 ఏళ్లకే అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకుని సత్తా చాటారు. ముంబైలో నివసించే ఇద్దరు వలస మహిళల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు అనురాగ్ కశ్యప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.